భార్య, భర్త ఇప్పుడు ఈ పదాలు టాక్ ఆఫ్ ది నేషన్గా మారిపోయాయి. సాధారణంగా భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. ఓర్పు, అర్థం చేసుకోవడం, నిజాయితీ వంటివి కుటుంబ బంధాలను బలపరుస్తాయి. చిన్న చిన్న తేడాలను మాటలతో పరిష్కరించుకోవడం అవసరం. ప్రేమను పంచుకుంటూ ఒకరినొకరు ఆదరిస్తూ ముందుకు సాగితే జీవితం ఆనందంగా ఉంటుంది. దీనికి మన అమ్మా నాన్నలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భార్యను రక్షించడం భర్త ప్రధాన విధి. ఆమె భద్రత, ఆరోగ్యం, మనోభావాలు కాపాడటం అతని బాధ్యత. ప్రేమతో, గౌరవంతో అర్థం చేసుకొని చేయూతనివ్వాలి. బాధల్లో ధైర్యం చెబుతూ ఆనందాల్లో భాగస్వామిగా ఉండాలి. భార్య సుఖంగా ఉండేలా చూసే భర్తే నిజమైన జీవిత భాగస్వామి. అయితే ఇక్కడ కాలంతో పాటు మనుషుల ప్రవర్తన, ఆలోచన ధోరణి కూడా మారుతోంది. భార్యకు విషమిచ్చి హత్య చేసిన ఘటన హృదయాన్ని కలిచివేస్తోంది. ఇది కేవలం ఒక హత్య కాదు, ప్రేమను నమ్మిన మనసుపై జరిగిన అమానుష దాడి. 32 ఏళ్ల రూపాలి హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. ఇది కేవలం హత్య కాదు, ప్రేమను, నమ్మకాన్ని నాశనం చేసిన సంఘటన. ఒక మహిళ జీవితం ఇలా ముగిసిన తీరు ప్రతి మనసును కలిచివేస్తోంది. యూపీలోని గువాహటి నగరంలో బమున్పారా ప్రాంతంలో ఈ అమానుష హత్య వెలుగులోకి వచ్చింది. రూపాలి అనే మహిళను ఆమె భర్త పంకజ్ నర్జారీ స్లో పాయిజన్ ఇచ్చి మరీ చంపాడు. ఈ హత్య సమాజాన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం రూపాలికి కొన్ని రోజుల పాటు విష పదార్థం ఇవ్వడంతోనే ఆమె మరణించిందని నిర్ధారించారు. పంకజ్ ఆమెకు A to Z మల్టీవిటమిన్ సిరప్లో విషం కలిపి ఇచ్చాడని ఆరోపణ ఉంది. చివరికి ఇదే నిజమైంది. విచారణలో ఆయన 4 రోజుల పాటు విషాన్ని ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసును మరింత భయానక మారుస్తున్న అంశం హత్యకు గల కారణం. పంకజ్ అతడి ఇంటి ఎదురుగా ఉన్న ఒక కిరాణా షాప్ నడిపే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య రూపాలి అడ్డుగా ఉందని భావించి ఆమెను చంపి ఆ బంధాన్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నాడు. జూన్ 14న చివరి మోతాదు ఇచ్చిన తర్వాత రూపాలి మృతి చెందింది. ఆమె బంధువులు ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ పంకజ్ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మాయికి అనారోగ్యంగా ఉందని, విశ్రాంతి తీసుకుంటుందని అబద్ధాలు పలికాడు. గంటల వ్యవధిలో ఆమె మరణించిందని చెప్పి గువాహటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తీసుకెళ్తున్నానని కుటుంబానికి తెలిపాడు. కానీ వారు అక్కడికి చేరేసరికి పంకజ్ అక్కడ లేడు. రూపాలి డెడ్ బాడీ కూడా కనిపించలేదు. అంటే మోసపూరిత మాటలు చెప్పాడు. ఆ తర్వాత పంకజ్ రూపాలి మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించబోతున్నామని చెప్పాడు. అయితే పోస్టుమార్టం లేకుండా అంత్యక్రియలు చేయాలన్న అతని ప్రయత్నాన్ని చూసి ఆమె బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం పంపారు. శరీరంపై గాయాలు లేవు, సూదిఘాట్లు కూడా లేవు. దీంతో ఈ కేసులో ఫోరెన్సిక్ పరీక్షలపైనే పోలీసులు ఆధారపడి ఉన్నారు. పంకజ్ ఇంటికి తీసుకెళ్లి ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో విష పదార్థాల బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పంకజ్ అసలు విషయం ఒప్పుకున్నాడు. అయితే ఆధారాలు లేవు. ఫోరెన్సిక్ రిపోర్టు రాకపోవడంతో అతడిని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. రూపాలి గతంలో కూడా భర్త కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంది. 2019లో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో తిరిగి వెనక్కి తగ్గింది. అప్పట్లోనూ పంకజ్ ఆమెకు విషం ఇచ్చి చంపేస్తానని బెదిరించాడట. ఈ దారుణమైన హత్య ఘటన చుట్టుపక్కల అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. రూపాలి పట్ల జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యం ఇలానే ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంది. గద్వాలలో భర్తను లేపేసింది ఓ భార్య.
ఇక హైదరాబాద్లో అమ్మను చంపేసింది ఓ కూతురు. తాజాగా అనంతపురంలో కట్టుకున్న మొగుణ్ణి కాటికి పంపింది మరో ఇల్లాలు. ఇవన్నీ చూస్తే సమాజం ఎటు వెళ్ళిపోతుందో, మానవ సంబంధాలు దారుణంగా మారాయని నిట్టూర్పు వదలడం తప్ప చేసేదేమీ లేదని గ్రహించి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇది కలికాలం మరి.